మీరు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పుడు మహిళలందరికీ కూడా ఈ కార్యక్రమం ప్రారంభించారు గదా! దాని గురించి ఒక మాట. మహిళలు సమాజంలో రెండో తరగతి పౌరులుగా ఇప్పటికి కూడా చూడబడుతున్నారు. అన్ని రంగాలలో మహిళలు ఆకాశం లోకెళ్తున్నారు. అన్ని మగవాళ్ళు చేసే ప్రతి పనిలో ఉన్నప్పటికి కూడా మైండ్‌లో సొసైటీ మైండ్‌లో మాత్రం మనం సెకండ్ గ్రేడ్ సిటిజన్‌గా ట్రీట్ చేయబడుతున్నారు. అట్లా ఇళ్ళల్లో కూడా ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఫస్ట్ మగవాళ్ళ అవసరాలు తీర్చుకున్న తర్వాతనే ఆడవాళ్ళకి సంబంధించి చేస్తా ఉంటారు. సో, ఈ రకంగా చూస్తే అమ్మాయిలకు సంబంధించినటువంటి అవసరాలు తీర్చడంలో తల్లిదండ్రులు కూడా కొంత వెనుకబడి ఉంటారు. లేదా తక్కువగా ఆలోచిస్తా ఉంటారు. ఇట్లా ఇన్నర్ వేర్‌కి సంబంధించి చూస్తే కూడా మనకు ప్రకృతి ధర్మంగా మనకు స్పెషల్ సంబంధించి కొంచెం మన మన బాడీ నుంచి వచ్చేటువంటి రకరకాల ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో వాటన్నింటిని రీత్యా ఇన్నర్ వేర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్ ఈరోజు చేయడం కూడా చాలా సంతోషదాయకం. ఇప్పుడు ఈ ఈ ఈ ఫౌండేషన్‌తో కావచ్చు, మీరు వ్యక్తిగతంగా గాని మీ బాధ్యత అంటే మీ ప్రొఫెషన్ పరంగా కావచ్చు, ముందు ముందు మహిళలకి ఇటువంటి పథకాలు గాని ఏమన్నా అమలు చేసే అవకాశం మేము అంటే ఇంకా మాట్లాడుకుంటున్నాము. డిఫరెంట్‌గా ఏది ఇప్పుడు సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్నారో ఆ యొక్క సమస్యల నుంచి వాళ్ళను బయటపడేయడం కోసం, వాళ్ళకు తోడుగా ఉండడం కోసం ఖచ్చితంగా మా డిపార్ట్‌మెంట్ వారికి అండగా ఉంటది. ఫస్ట్ రక్షణ ఇవ్వడం, తర్వాత ఆర్థిక ఎదుగుదల, సామాజిక హోదా కలిగించడం, అదే విధంగా వాళ్ళు సమాజంలో ఎదుర్కొంటున్నటువంటి రకరకాల హ్యూమిలేషన్‌కి సంబంధించినటువంటి అవమానాలు, ఇబ్బందులు, అదే విధంగా అణచివేత అట్లాంటి వాటి నుంచి కూడా వాళ్ళను బయటికి తీసుకురావడం కోసం, వాళ్ళు ఓపెన్‌గా వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం కోసం ఒక అవేర్‌నెస్ లాంటి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తాం. చివరిగా ఒక చిన్న మాట. ఇప్పుడు గర్ల్ ఎడ్యుకేషన్ గురించి కావచ్చు, ఇప్పుడు మన రాష్ట్రంలో దాని తర్వాత గర్ల్ ఎడ్యుకేషన్ అటు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా గూడా ఎదగాలంటే ఇటువంటి కార్యక్రమాలకి అటు తల్లిదండ్రులకు కానీ, ఇటు ప్రొఫెసర్స్, ఎడ్యుకేషన్ లెక్చరర్స్ వీళ్ళందరికీ గూడా మీరేం చెప్తారు మీ మాట? తల్లి పాలు ఎట్లయితే ఇస్తామో ఆ దశ నుంచే మనం కూడా ఏం తక్కువ కాదు. ఆడవాళ్ళు కూడా అన్ని రంగాల్లోకి రాగలుగుతారు. దానికి సంబంధించినటువంటి చరిత్ర మన ముందుంది. అంటే స్ఫూర్తిదాయకమైనటువంటి ఎంతో మంది మహిళా మూర్తులు ఈ దేశాన్ని ఏలినటువంటి వాళ్ళు ప్రపంచంలో కూడా ఉన్నారు, దేశంలో ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు. కాబట్టి పిరికితనము, తక్కువ వాళ్ళము అనేటువంటి భావాన్ని కాకుండా అనుకుంటే ఏదైనా సాధించగలుగుతామనేటువంటి అవగాహన, ఆ డేర్‌నెస్ అవన్నీ కూడా తల్లి పాలతో పాటు ఈ మాటలు కూడా మనం వాళ్ళ మైండ్‌లలోకి ఇవ్వాల్సిన అవసరం. సో, మొత్తంగా ఇది అంటే సిబిఐటి ఎస్ఎంఎస్ స్టూడెంట్స్ వాలంటీర్‌తో ఇక్కడ మనకి ఒక మంచి కార్యక్రమం, అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంటే క్రిస్మస్ డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, అటు మన మినిస్టర్ సీతక్కను కూడా ఆహ్వానించి ఎంతోమంది 5 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలందరికీ కూడా ఇన్నర్ వేర్‌ని పంపిణీ చేయడము, డిస్ట్రిబ్యూట్ చేయించడము, అలాగే మహిళలకి ఇంకా ఎటువంటి ఎడ్యుకేషన్ కావాలి, సొసైటీలో ఎటువంటి అవగాహన కావాలి అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది. ముందు ముందు కూడా నేను ఒక మినిస్టర్‌గా బాధ్యత స్వీకరించాను కాబట్టి, ఆ బాధ్యతను ఖచ్చితంగా 100% నిర్వర్తిస్తాను. ఇటువంటి ఎన్‌జీఓస్‌తో కూడా పనిచేస్తూ ఇటువంటి వినూత్న కార్యక్రమాల్ని చేపడతానని కూడా మనకు సీతక్క చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ శశికాంత్‌తో భవ్యశ్రీ, మైక్ టీవీ, హైదరాబాద్.